ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డిని బద్నాం లేదా రాజశేఖర రెడ్డిని బద్నాం. ఒకనాడు రాజశేఖర రెడ్డిని రాక్షసుడిగా చూపించారు. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రి స్థానానికి రానియకుండా చేసి 25 ఏళ్ళు కొట్టుకోవాల్సి వచ్చింది ఆయన. బికాజ్ మీడియా ఆయన మీద చేసినటువంటి దుష్ప్రచారం. ఇవాళ అదే రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీనే ఇవాళకి చాలామంది గుర్తుపెట్టుకునేటటువంటి అంశం 108 అన్నటువంటిది కూడా. బట్ ఆయన్ని ఆనాడైతే రాక్షసుడిగా చూపించారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డిని ఆ తర్వాత క్రిమినల్ అని, మాఫియా డాన్ అని ఇట్లాగే ఇప్పటికీ ప్రొజెక్ట్ చేస్తూనే ఉన్నారు. జగన్ తన పత్రిక సాక్షి ద్వారా తను డిఫెండ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు. కానీ ఏమైంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాక్షి ఉపయోగపడింది. అధికార పక్షంలోకి వచ్చినప్పుడు అవతల నుంచి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పత్రికలు 5-6 మీడియాలు టోటల్గా కొట్టిన దెబ్బ జగన్ గద్దె దిగడానికి కాదు, దారుణ పరాజయానికి కారణమైంది. ఇప్పటికన్నా జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. తను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఎంకరేజ్ చేయాలి. అదే చంద్రబాబు గారు ఎంకరేజ్ చేశారు. ఎందుకు అన్ని ఛానళ్ళు, పత్రికలు, ఈవెన్ చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సమర్థించినాయి అంటే అధికారంలో ఉన్నప్పుడు సహకరించారు, వాళ్ళని నిలబెట్టారు, కాపాడారు, తోడు నిలబడ్డారు కాబట్టి. బట్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డబ్బులు లేవా? ఛానల్ నడపలేరా? పత్రికలు నడపలేరా? కానీ ఒక్క సాక్షి చాలు, ఒక సాక్షి పేపర్, సాక్షి ఛానల్ చాలు అనుకున్నారు. దాని పర్యవసానం దాన్ని ఎట్లాగూ నీలిపత్రిక అన్నటువంటిది, వాళ్ళు పచ్చపత్రికలు అన్నా సరే అది నడిచింది. ఇప్పుడు కౌంటర్ చేసుకుంటే సాక్షి వైసీపీ వాళ్ళే చదవనటువంటి పరిస్థితి. దాని పరిణామం ఎట్లా ఉంది? ఇప్పుడైనా గ్రహించాల్సినటువంటి అంశం, న్యూట్రల్ పత్రికల్ని ఎంకరేజ్ చేయాలి కొన్నింటిని. ఇక్కడ అవి న్యూట్రల్ పత్రికలుగానే ప్రారంభమైనాయి. ఈనాడు, జ్యోతి. ఆ తర్వాత కాలంలో తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ బాకాలు వదిలినటువంటిది వాస్తవం. సాక్షి ఓపెన్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పత్రిక, అధికార పత్రిక లాంటిది. అట్లా కాకుండా కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళని సొంతగా పెట్టించుకుని కౌంటర్ చెయ్యకపోతే ఇదే పరిస్థితి ఫేస్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఆ మాఫియా డాన్ అన్నటువంటి ముద్ర వేసి ఇంట్లో కూర్చోబెట్టడానికే కథ నడుస్తుంది. ఇప్పుడు చూడండి ఎన్ని తేడాలు వచ్చినాయి. ప్రతిదీ అబద్ధం అన్నటువంటిది ఇప్పుడు తెలుస్తోంది. కానీ సాధారణ ప్రజలకు ఏం తెలిసి ఇదంతా టీవీలు, పత్రికల్లో నిజమని నమ్మేటువంటి పరిస్థితి కదా. ఆలోచించుకోవాల్సి ఉంది.